విజన్ 2020 హైటెక్ విజనరీ నేనే శంకుస్థాపన చేశా. ఇది నా ఆలోచనే. ఇవి మనం తరచూ వినే మైక్ ముందు వినే మాటలు. కానీ ఆ విజన్ వెనక ఉన్న అసలు మిస్టరీ ఏమిటో, ఆ శంకుస్థాపన రాళ్ల వెనక ఉన్న అసలు రాజకీయం ఏమిటో ఎప్పుడైనా గమనించారా? ఈరోజు మనం ఐటీ టవర్లు, హైటెక్ సిటీల వెనక దాగి ఉన్న ఒక మహత్తరమైన శంకుస్థాపనల మహోత్సవం గురించి మాట్లాడుకోబోతున్నాం. ముఖ్యంగా రాయలసీమ, ప్రకాశం ప్రజల దశాబ్దాల కష్టాలను తీరుస్తామని చెప్పి చివరికి వారికి కేవలం ఒక రాయి మాత్రమే బహుమతిగా ఇచ్చిన వెలిగొండ ప్రాజెక్ట్ 1996 నాటి ఇంట్రెస్టింగ్ హిస్టరీలోకి వెళ్దాం. ఇది విజనా లేక ఎన్నికల స్టంటా అనేది వీడియోలో క్లియర్ కట్గా చూద్దాం. సో ఆ వీడియో చూడాలంటే ముందుగా కాలచక్రంలో కొంచెం వెనక్కి వెళ్ళాలి. ఎందుకంటే మనం 1996 గురించి కదా మాట్లాడుకోవాల్సింది. అప్పుడు తెలుగుదేశం పార్టీలో మహానటుడు, ప్రజానాయకుడు ఎన్టీ రామారావుని అర్థాంతరంగా పదవి నుంచి దించేసి అధికారం చేపట్టిన కొత్త రోజులు అవి 1996. ఆ సంఘటనతో రాష్ట్ర ప్రజల్లో, ముఖ్యంగా ఎన్టీఆర్ అభిమానుల్లో తీవ్రమైన ఆవేదన, చంద్రబాబుపై విపరీతమైన వ్యతిరేకత పెల్లుబికింది. సరిగ్గా అదే సమయంలో 1996 లోక్సభ ఎన్నికలు వచ్చేసాయి. ఎక్కడ ప్రజల ఆగ్రహం ఓట్ల రూపంలో తిరుగుబడుతుందో అనే ముందస్తు అంచనా వచ్చేసింది ఆయనకి. ఎందుకంటే అక్కడుంది ఆయన గురించే విజనరీ. మరి ప్రజల దృష్టిని మరల్చాలంటే ఏం చేయాలి? కొత్త ఆలోచనలు ఏం అక్కర్లా. ఎక్కడెక్కడ పెండింగ్ ప్రాజెక్టులు ఉన్నాయో వాటన్నిటిని వెతికి పట్టుకోవాలి. వాటికి టకటక శంకుస్థాపన రాళ్ళు వేసేయడమే శరణ్యం అనుకున్నారు. అలా ప్రారంభమైంది చంద్రబాబు గారి శంకుస్థాపనల ఉత్సవం. 1996 ఫిబ్రవరి 29 గాలేరు నగరి ప్రాజెక్టుకు శంకుస్థాపన. ఇక 1996 ఫిబ్రవరిలో ఉరవకొండ దగ్గర హంద్రీనివా ప్రాజెక్టుకు శంకుస్థాపన. అయితే ఇక్కడ ఒక చిన్న ట్విస్ట్ ఉంది. ఏంటనంటే మహానేత వైఎస్ రాజశేఖర రెడ్డి సీమ నీటి ప్రాజెక్టుల కోసం చేసిన పోరాటాల ఫలితంగా ఈ రెండు ప్రాజెక్టులకు అప్పటికే ఎన్టీఆర్ శంకుస్థాపనలు జరిపేశారు. కానీ మన బాబుగారు మాత్రం ఎక్కడా తగ్గలేదు. అదే రాళ్లకు మళ్ళీ రిబ్బన్ కట్టేశారు, మళ్ళీ పలకలు మార్చేశారు. రిపీట్ శంకుస్థాపన అనే ఒక కొత్త ట్రెండ్కి కూడా ఆయన శ్రీకారం చుట్టారు. సరే, అసలు కథలోకి వెళ్దాం. 1996 మార్చి 5వ తేదీ టెండర్లు లేవు, కేంద్ర అనుమతులు అసలే లేవు. అయినా సరే ఒకే రోజున కృష్ణపట్నం పోర్టుకు శంకుస్థాపన, పల్నాడు ప్రజలను ఆకట్టుకోవడానికి వరికపూడిశెల ప్రాజెక్టుకు శంకుస్థాపన. ఇక అదే రోజు మార్కాపురంకి 15 కిలోమీటర్ల దూరంలో ఉన్న గొట్టిపడియ వద్ద ప్రకాశం, నెల్లూరు, కడప జిల్లాల దాహార్తి తీరుస్తుంది అంటూ 980 కోట్ల అంచనా వ్యయంతో వెలిగొండ ప్రాజెక్టుకు అట్టహాసంగా శంకుస్థాపన చేసేశారు ఆయన. ఆ రోజు వేదికపై చంద్రబాబు ప్రసంగం చూస్తే ఎవరైనా సరే ఫిదా అయిపోవాల్సిందే. వెలిగొండ ప్రాజెక్టుకు తక్షణమే 25 కోట్లు మంజూరు చేస్తున్నాం, వచ్చే బడ్జెట్లో 100 కోట్లు కాకపోతే 150 కోట్లు అంతైనా సరే మొదటి దశగే ఖర్చు పెట్టేస్తాం. పెద్ద పులులు తిరిగే అటవీ ప్రాంతంలో ఒక టన్నెల్ నిర్మించాలి, కేంద్ర అటవీ శాఖ నుంచి అనుమతులు తెచ్చే బాధ్యత నాది, 5 ఏళ్లలో ఈ ప్రాజెక్టును పూర్తి చేసి తీరతాం అని ఎంతో గంభీరంగా ప్రకటించేశారు చంద్రబాబు గారు. వినడానికి చాలా బాగుంది కదా. 5 ఏళ్లలో నీళ్లు ఇచ్చేస్తారు అనంటే ప్రకాశం, రాయలసీమ ప్రజలు సంబరపడిపోయారు. కానీ అసలు ఆ తర్వాత ఏం జరిగిందో తెలుసా? ఈ 5 ఏళ్లలో ప్రాజెక్టు పూర్తి చేస్తామన్న విజనరీ నాయకుడు శంకుస్థాపన రాయివేసి వెళ్ళిపోయాక ప్రాజెక్టును ఎక్కడా పట్టించుకున్న పాపాన పోలేదు. 1996 నుంచి 2000 వరకు అసలు ప్రాజెక్టు ఫైల్ ఎక్కడుందో కూడా ఎవ్వరికీ తెలీదు. 2001లో ప్రజలు, రైతు సంఘాలు రోడ్లెక్కి నిరసనలు తెలిపిన తర్వాత కానీ కదలిక అనేది రాలేదు. అప్పుడు ఒక టెక్నికల్ అడ్వైజరీ కమిటీ వేశారు. ఆ కమిటీ నివేదిక ఇచ్చాక ఒక డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ తయారు చేసేందుకు స్విట్జర్లాండ్ కంపెనీకి 2.5 కోట్ల కాంట్రాక్ట్ ఇచ్చారు. కానీ ఆ కంపెనీ పని మొదలు పెట్టనే లేదు. ఇంతలోనే 2004 ఎన్నికలు వచ్చేసాయి, బాబు గారు ఇంటికి వెళ్ళిపోయారు. అయితే ఇక్కడ మనం లోతుగా విశ్లేషించాల్సిన నిజం ఒకటి ఉంది. 1995 నుంచి 2004 వరకు అంటే ఒక సుదీర్ఘమైన 9 ఏళ్ల పాలనలో చంద్రబాబు వెలిగొండ ప్రాజెక్టుకు చేసిన
మొత్తం ఖర్చు ఎంతో తెలుసా? కేవలం 10 లక్షలు. అవును, 10 లక్షలే. మీరు విన్నది నిజమే. 9 ఏళ్లలో 10 లక్షలు. అది కూడా ప్రాజెక్టు నిర్మాణానికి కాదు సుమి. ఆనాడు అంటే 1996 మార్చి 5న ఆయన వచ్చి శంకుస్థాపన సభ పెట్టి మైకుల్లో మాట్లాడినందుకైనా చిల్లర ఖర్చులు, పబ్లిసిటీ ఖర్చులు. ఇవి 10 లక్షలు. నిర్మాణం కోసం రూపాయి అంటే రూపాయి కూడా ఖర్చు చేయలేదు. ప్రాజెక్టు డిజైన్ లేదా ప్లాన్ కూడా సిద్ధం కాలేదు. చంద్రబాబు శైలి తెలిసిన రాజకీయ విశ్లేషకులు ఆనాడే ఒక మాట అన్నారు. ఏంటనంటే, బాబు వేసేవి శంకుస్థాపన రాళ్ళు కావు, ప్రాజెక్టుల ఆశలపై వేసే సమాధి రాళ్ళు అని. ఎంత పెద్ద మాట అది, నిజమే కదా. బాబు వేసేవి శంకుస్థాపన రాళ్ళు కావు, ప్రాజెక్టుల ఆశలపై వేసే సమాధి రాళ్ళు అని వాళ్ళు అన్నారు. కాలక్రమేణా ఆయన మాటని నిరూపించారు, ఆ మాటనే నిరూపించుకుంటూ వచ్చారు. 2003లో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి తన పాదయాత్ర సమయంలో గాలికి వదిలేసిన ఆ శంకుస్థాపన రాయి దగ్గరికి వెళ్ళారు. అక్కడ ఎండిపోయిన ఆ రాయి పక్కన మొక్కలు నాటి, ఇది ప్రాజెక్టు కాదు, చంద్రబాబు మోసానికి ఒక గుర్తు అని నిరసన తెలియజేశారు. ఇది 1996 నాటి అసలు కథ. కానీ ఇక్కడ విచిత్రం అవుతుంది. అదే ఇవాళ సోషల్ మీడియాలో ఒక కొత్త ప్రచార బృందం తయారైంది. ఆ రోజుల్లో బాబు గారు వేసిన ఆ శంకుస్థాపన రాళ్లను చూపిస్తూ, చూసారా 1996లోనే మా నాయకుడి విజన్ ఎంత గొప్పదో అని, అప్పుడే ఆయన వెలుగొండకు శంకుస్థాపన చేశారు అని డబ్బా కొట్టడం మొదలెట్టారు. శంకుస్థాపన రాయి వేసి 9 ఏళ్లలో రూపాయి కూడా ఖర్చు పెట్టకుండా, యాన్యువల్ బడ్జెట్లో నయా పైసా కూడా కేటాయించకుండా గాలి కొదిలేయడమే విజన్ అయితే, మరి మోసం అంటే ఏంటి? ఎన్నికలు రావడం, వ్యతిరేకతను కప్పిపుచ్చుకోవడానికి అప్పటికప్పుడు కేవలం శంకుస్థాపన రాళ్లు పాతేయడం, ఆ తర్వాత ప్రజలను, రైతులను విధిరాతకు వదిలేయడం. ఇది వెలిగొండ ప్రాజెక్టు విషయంలో జరిగింది. చరిత్రాత్మకమైన ప్రాజెక్టులు అనంటే కేవలం వేదికపై ఇచ్చే బిల్డప్లు, రంగురంగుల ఫ్లెక్సీలు కావు. వాటికి కేటాయించే నిధులు, చూపించే చిత్తశుద్ధి. శంకుస్థాపన రాయి వేసినంత మాత్రాన నీళ్ళు వచ్చేస్తాయా? రావు కదా. తవ్వకాలు జరిపి నీళ్లు తెచ్చినప్పుడే కదా రైతు కడుపు నిండేది. బాబుగారు 1996లో ఎలక్షన్ స్టంట్ రాళ్ల హిస్టరీ, ఆయన చేసిన రాళ్ల హిస్టరీ ఇది. ఈ సత్యాలు నేటి తరం తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇది వాటి మన స్పెషల్ స్టోరీ.